ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. వాళ్ళ ఫ్యామిలీకి 7 o'clock మార్నింగ్ కాల్ చేసి మీ అమ్మాయి చాలా సిక్ ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు. ఆ బాడీ ఎలా ఉండే అంటే ఇట్లా మొత్తం లెగ్స్ వర్ అట్ రైట్ యాంగిల్స్. అంత హార్డ్ వర్క్ చేసిన అమ్మాయికి ఇస్ దిస్ ద గిఫ్ట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ గివింగ్ టు హర్? 31 years మౌబితా మీద జరిగిన ఈ సంఘటన అనేది చాలా బాధాకరం అండి. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ సిచ్యువేషన్. అసలు ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. రీసెంట్ గా జరిగిన ఈ కోల్కతా రేప్డ్ మర్డర్ కేసు, డాక్టర్ మీద జరిగిన దాడి, 31 years మౌబితా మీద జరిగిన ఈ సంఘటన అనేది చాలా బాధాకరం అండి. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ సిచ్యువేషన్. అసలు ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. అయినా గవర్నమెంట్ కూడా నిర్భయ అని, తర్వాత దిశ చట్టం అని ఇలాంటి ఎన్ని అమలు చేస్తున్నా సరే ఇంకా మారకపోవడం ఏంటి ఈ సొసైటీ? సో జస్టిస్ అనేది జరగాలి. నిజంగా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాము. జూనియర్ డాక్టర్స్ అండ్ ఇంటర్న్ స్టూడెంట్స్ అండ్ పీజీ డాక్టర్స్ అందరూ IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మన ఇందిరా పార్క్ లో జరుగుతుంది. సో వాళ్ళు సేఫ్టీ లేకుండా, సెక్యూరిటీ అనేది లేదు, కేవలం ఒక సెమినార్ హాల్ రెస్ట్ తీసుకోవడానికి 48 hours డ్యూటీలో రెస్ట్ తీసుకొని పడుకోవడానికి వెళ్తే ఈ సంఘటన జరిగింది. ఇది జరగడం నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. ఆ మెడికల్ రిపోర్ట్ చదువుతున్నప్పుడు తన బ్లీడింగ్ కావచ్చు, ఎక్కడ పడితే కొట్టడము, అలాగే ఐస్ లో గ్లాస్ పీసెస్ కనిపించడము, వెజైనల్ బ్లీడింగ్. ఇట్స్ అ వెరీ హారబుల్ సిచ్యువేషన్. ఇది ఎవ్రీవన్ షుడ్ అడ్రస్. ఇండియా అనేది నిరసన చేస్తుంది. నాట్ ఓన్లీ డాక్టర్స్ ఇష్యూ, ఇట్ వాజ్ అ నాన్ మెడికల్ ఇష్యూ కూడా. మన ఇంట్లో కూడా ఉంటారు కదండి అమ్మాయిలు, అక్కలు, చెల్లెళ్ళు. వాళ్ళకి కనుక జరిగితే ఎవరిది బాధ్యత? సో ఒక ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడాల్సి వస్తుంది. నిజంగా దీని గురించి అడ్రస్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కొంతమంది ఇంటర్న్ స్టూడెంట్స్, అలాగే పీజీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సేఫ్టీ, ఇంకా ఉమెన్స్ కి జరగాల్సిన న్యాయం ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అందరు నిరసన చేస్తున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద ఇష్యూనే అండి, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. హలో, హాయ్. సో ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? సో మనందరికీ తెలుసు ద ఇష్యూ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో అయింది. సో ఇట్ హ్యాపెండ్ ఆన్ August 9. ఒక పీజీ రెసిడెంట్ డాక్టర్ was on 36 hours duty. So at 3 AM she was very tired and అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ లో she went to చదువుకోవడానికి, ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు she was raped by, it was a gang rape by many people. So వాళ్ళ ఫ్యామిలీకి 7 o'clock మార్నింగ్ కాల్ చేసి మీ అమ్మాయి చాలా సిక్ ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు. అండ్ 3 o'clock ఇది అయితే 7 వరకు దే వర్ నాట్ ఈవెన్ రిపోర్టెడ్. ఫ్యామిలీ వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. సో అది వచ్చాక కూడా తన బాడీని వాళ్ళ పేరెంట్స్ చూడనివ్వలేదు. 3 hours బయట ఉండే. అండ్ ఆ బాడీ ఎలా ఉండే అంటే ఇట్లా మొత్తం బ్లీడ్ అవుతుండే. లెగ్స్ వర్ అట్ రైట్ యాంగిల్స్ అండ్ షీ వాస్ బ్లీడింగ్ ఫ్రమ్ జెనైటల్స్, ఫ్రమ్ ఐస్, ఎవ్రీవేర్. షీ వాస్ బ్రూటలీ రేప్డ్ అండ్ మర్డర్డ్. అండ్ అక్కడ దే వర్ కవరింగ్ ఇట్ బై టెల్లింగ్ ఇట్ వాస్ ఎ సూసైడ్, షీ వాస్ హ్యావింగ్ సైకోసిస్. కానీ ఆ పరిస్థితిలో ఇదంతా ప్లాంటే కదండి, ఇదంతా ప్లాంట్ అని చెప్తారా మీరు? ఇది మోస్ట్లీ ప్లాన్డే ఉండొచ్చు, బికాస్ ఆమె దొరికిన పరిస్థితిలో ఇట్స్ నాట్ సూసైడ్, ఇట్స్ ఆబ్వియస్లీ ఎ రేప్. అండ్ అక్కడ చేసిన వాళ్ళు సస్పెక్ట్స్, దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియా రైట్ నౌ. దే ఫ్లూ అవే ఫ్రమ్ ది కంట్రీ అండ్ దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అండ్ ఇప్పుడు ఇది కేసు సూసైడ్ అని, సైకోసిస్ అని కవర్ చేయడానికి ట్రై చేసినారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం దొరికింది? ఆల్ ది ఇంజురీస్, హౌ షీ వాస్ మర్డర్డ్. అండ్ హౌ కెన్ వి కవర్ అప్ బై టెల్లింగ్ ఇట్స్ నాట్ రేప్? అది మనకు కనిపిస్తుంది కదా అది రేప్ కాదని. వి కాంట్ కవర్ ఇట్ అప్. కొంతమంది ఏమో 3 o'clock ఆమెకి ఏం పని అంట. 36 hours డ్యూటీ ఉన్నప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ రెస్ట్ కావాలి కదా, ఎవరికైనా కావాలి. దే స్లీప్ ఇన్, అంతెందుకు మా హాస్పిటల్ అని వీ డోంట్ ఈవెన్ హ్యావ్ రెస్ట్ చేయడానికి ఏం రూమ్స్. వీ స్లీప్ ఇన్ ఆడ్ ప్లేసెస్, ఎక్కడ పడితే అక్కడ పేషెంట్ బెడ్ మీద, ఎక్కడ పడితే అక్కడ పడుకోవాల్సి వస్తుంది. మాకు ప్రాపర్ గా ఫెసిలిటీస్ లేనప్పుడు ఇంకా ఎక్కడ ఉండాలి మేము? లైక్ ఆమె చాలా టైర్డ్ ఉండే, అది అండర్స్టాండబుల్. నార్మల్ హ్యూమన్స్ కి ఎవరికైనా టైర్డ్. లైక్ మేము ఇంత కష్టపడి ఇన్నాస్ డ్యూటీ చేసి వీఆర్ సేవింగ్ పీపుల్ అండ్ వీ గెట్ దిస్ ఇన్ రిటర్న్. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇట్స్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మళ్ళీ నేను చెప్తున్నాను. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? అసలు మీకు హాస్పిటల్లో సేఫ్టీ ఉంటుందా? We need proper security hospitals lo. People need to really make sure that doctors ki hospital lo rest తీసుకోవడానికి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఏమైనా సంఘటన జరిగితే అడ్రస్ చేయడానికి ప్రాపర్ మెథడ్ ఉండాలి. దే నీడ్ టు బి ఇలాంటి
crime ఏమైనా అయితే instead of it being suppressed immediately by doctors, by facility, inquest has to be performed by the district magistrate. All these facilities immediately provide చేయడానికి something we need not ask for, it needs to be done already. But ఇది అడగడానికి స్టేట్ లో వచ్చినాం చూడు, that is horrible, that is really horrible. We need to ask for stuff like this. యాక్చువల్ గా ఇలాంటి కేసు జరగడం అనేది నిజంగా మనకి దిశ యాక్ట్ వచ్చింది, తర్వాత నిర్భయ వచ్చింది, అయినా సరే ఇంకా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? అసలు మీకు హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది ఎట్లుంటది? సిస్టమ్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు కానీ అంత రష్ లో లైక్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెర్ విల్ బి నో వన్ టు నోటీస్. అండ్ కారిడార్స్ కూడా చాలా లైక్ ఎంటీ ఉంటాయి, అక్కడ సెక్యూరిటీస్ ఎక్కువ ఉండరు. ఏమైనా అయినా చూడడానికి ఎవరు ఉండరు. లైక్ విల్ బి గోయింగ్ లైక్ ఇప్పుడు ఏమైనా పేషెంట్ కంప్లైంట్ చెప్తే విల్ బి గోయింగ్ టు అదర్ వార్డ్స్ అండ్ ఆల్. దేర్ సెక్యూరిటీ అనే వాళ్ళు ఎక్కువ ఉండరు, వార్డ్స్ అన్ని ఎంటీ ఉంటాయి కారిడార్స్. సో సెక్యూరిటీ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. సేఫ్టీ అనేది దేశంలో మహిళలకి భద్రత లేకుండా అయిపోయింది నిజంగా. అది ఏ ఫీల్డ్ అయినా సరే, డాక్టర్స్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే, ఎలాంటి రంగంలోనైనా అసలు ఇలాంటి వైలెన్స్ అన్నిటిని అగేన్స్ట్ స్టాప్ చేయాలి. సో తెలుసుకుందాము, ఏం చెప్తారండి మీరు? సో ఈ రోజు మేము జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్లకు సంఘీభావం తెలుపడానికి ఇక్కడ వచ్చాము. మన దేశం అంతా లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాము. అంటే ఈ సమస్య అనేది ఆడవాళ్ళ మీద అత్యాచారం అనేది ఇప్పటికీ ఆగట్లేదు. అంటే మనకి ఇప్పుడు చూడొచ్చు, మన గాంధీ గారు చెప్పినట్టుగా, అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన రోజే నిజంగా మన స్వతంత్రం వచ్చినట్టు. మరి ఇంకెప్పుడు మన అత్యాచారాలను ఆగుతాయి? మన దేశంలో ప్రజలకు అనేది నిజంగా సెన్సిటైజ్ చేయాలి జెండర్ ఇష్యూస్ పైన. మరి ఇంకా ఈ సెన్సిటైజేషన్ జరగకపోతే మన నిజంగా ఎప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. తక్షణమే ఆడవాళ్ళకి సేఫ్టీ ఇంకా జస్టిస్ జరగాలి కోల్కతా ఒక రేప్ ఇన్సిడెంట్ లో అని కోరుకుంటున్నాం. సో మీరేం చెప్తారండి సిచ్యువేషన్ కి? వాట్ యు వాంట్ టు అడ్రస్ అబౌట్ ద సిచ్యువేషన్? Have you seen the mother talking, giving an interview? She was begging to see the body of her daughter. Begging to see the body of her daughter. Is that what India has come to? Is that what we are allowing right now? For India to do all this? We have to stand against this and we will not back down. We are not going to stop here. Today we have stopped the functions for 1 day. We are not afraid to stop it permanently. If this continues, we will stop it permanently. Enough is enough. We want justice. We want justice. We want justice. Justice delayed. Justice delayed. Justice delayed. We want justice. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా చాలా బాధాకరం, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. 78th ఇండిపెండెన్స్ డే వచ్చింది. వాట్ ఈస్ దట్ ఇండిపెండెన్స్? ఉమెన్ కి సేఫ్టీ లేకుండా. మెన్ వాళ్ళు అంటూ ఉంటారు ఓన్లీ ఉమెన్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు అంటారు. ఇంకెక్కడ వచ్చిందండి స్వతంత్రము? బయటికి వెళ్తే మీరు బయటికి వెళ్ళారు, పబ్స్ కి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, బరి తెగించారు అంటారు. ఏంటండి స్వతంత్రం ఎక్కడొచ్చింది? సో ఇక్కడ కొంతమంది ఇంటర్న్ డాక్టర్స్ ఉన్నారండి. సో ఈ ఇష్యూ నిజంగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. నిజంగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు ఫేస్ చేస్తున్న నైట్ డ్యూటీస్ లో ఇష్యూ అటెండర్స్ ద్వారా కావచ్చు, సేఫ్టీ లేకుండా వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకుందాము. చెప్పండి. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని మీద ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు సరిగ్గా. వారం రోజులు దాటుతుంది, ఇంకా అమ్మాయి చావుకి న్యాయం జరగట్లేదు. అసలు ఏమైంది? కనీసం బాధితకున్న చావు ఆమెకి ఇచ్చారు, ఆమె తప్పేమీ లేకపోయినా. ఇది వేరే ఎక్కడ జరిగిందా అంటే లేదు, హాస్పిటల్లోనే జరిగింది. మరి ఏంటి దీనికి ఫర్దర్ గా యాక్షన్ ఏం తీసుకుంటారు? ఇంకా సెక్యూరిటీ అనేది కల్పిస్తారా లేదా? ఏమీ స్పందించట్లేదు. ఎందుకు ఇలా? ఒక డాక్టర్ అనా లేదంటే ఏ ఉద్దేశంతో జనాలు కూడా సరిగా స్పందించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళు సరిగా విచారణ చేసి చెప్పాలి. ఇంకా అది కూడా ఏం జరగట్లేదు. కల్ప్రిట్స్ ఎవరు, అసలు అతను పట్టుబడ్డ అతను నిజంగా చేశాడా లేదా ఇంకెవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది వాళ్ళు బాగా విచారించి చెప్పాలి. అలాంటిది ఏమీ జరగట్లేదు. పబ్లిక్ కూడా బయటికి రావాలి, వాళ్ళు కూడా వాయిస్ రైజ్ చేయాలి. అందరూ దీని గురించి ప్రశ్నించినప్పుడే దీనికి ఒక సమాధానం దొరుకుతుంది. అండ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించాలి అండ్ చర్యలు తీసుకోవాలి. డాక్టర్లకు భద్రత కల్పించాలి. నైట్ డ్యూటీల గురించి తిరిగి మళ్ళీ ఆలోచించాలి, ఎలా అలాట్ చేయాలనేది. ప్లీజ్ దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఆ అమ్మాయి చావుకి న్యాయం చేయాలి. జనరల్ గా ఉమెన్ కి అసలు సేఫ్టీ లేకుండా అయిపోయింది, అది ఏ ఫీల్డ్ లో అయినా సరే. సో అబ్బాయిలు కూడా కొన్ని సఫరింగ్స్ ఫేస్ చేస్తున్నారంట డ్యూటీస్ లో కూడా. అది ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఇది అమ్మాయిలది అబ్బాయిలది విషయం గురించి కాదండి. ఇప్పుడు మేము నైట్ డ్యూటీ చేస్తాం. పేషెంట్కి ఏ సమయంలో ఎటువంటి డేంజర్ ఉంటుందా అనేది అది పేషెంట్ అటెండర్స్కి అర్థం కాదు.
మాకు ప్రాపర్ సేఫ్టీ లేకుండా వాళ్ళ అటెండర్స్ అందరూ ఒక 20 మంది వచ్చి మా మీద పడితే మాకు డ్యూటీ చేసే స్వేచ్ఛ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో పేషెంట్ అటెండర్స్ ఒక 20 మంది వచ్చి మా మీదకి వచ్చి ఇట్లా పేషెంట్ బాగాలేదు, పేషెంట్ కండిషన్ సీరియస్ ఉందని నైట్ వాళ్ళు తాగొచ్చి మా మీదకి వస్తుంటే 20 మంది మాకు డ్యూటీ చేసే స్వేచ్ఛ కానీ మాకు డ్యూటీ చేసే ఇది కానీ ఎలా ఉంటదండి? ఉండదు. ఇది అమ్మాయిలది అబ్బాయిల విషయం గురించి కాదు. ఒక హ్యూమన్ బీయింగ్ లాగా తనకి అన్యాయం జరిగింది. బీయింగ్ ఏ డాక్టర్ మాకు ఆ అన్యాయం ఇప్పుడు ఈ రోజు అక్కడ జరిగింది, రేపు గాంధీలో జరగచ్చు, ఎల్లుండి ఉస్మానియాలో జరగచ్చు. అవన్నీ జరగకుండా ఉండాలంటే న్యాయం జరిగేదాకా మేము ఇవన్నీ ఆపేసి స్ట్రైక్ లో ఉంటేనే. ఇప్పుడు ప్రాణం పోసే డాక్టరే రోడ్ల మీదకి వస్తున్నారంటే ఈ కంట్రీ ఎంత వరంగా దిగజారిపోతుందో మీరే ఆలోచించుకోండి. ఈ రోజు కలకత్తాలో జరిగిన సంఘటనను చూసుకుంటే అందరికీ చాలా బాధాకరమైన విషయము. నేషనల్ డాక్టర్స్ డే అని జరుపుకుంటాం, అలాంటి ఎవరి పుట్టినరోజు నాడైతే జరుపుకుంటున్నాం అభిదాన్, అతను అదే వెస్ట్ బెంగాల్లో పుట్టడము, నేషనల్ యాంథమ్ రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ అదే నేల మీద నడవడము, ఇది అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అండి. మహాప్రభు గారు కూడా అలాంటి సంఘటన అలాంటి రాష్ట్రంలో జరగడం, ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడము, ఆర్గనైజర్స్ స్పందించకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక డాక్టర్ సమస్యలా కాకుండా ఒక ఉమెన్కి జరిగింది, ఒక తల్లికి జరిగింది, ఒక చెల్లికి జరిగింది, ఒక ఆడామెకి జరిగింది అన్నట్టుగా భావించి హ్యూమన్గా ఫస్ట్ తనని గుర్తించిన తర్వాత తను డాక్టరో పోలీసో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఒక హ్యూమన్కి జరిగింది అన్నట్టు గుర్తించి ప్రభుత్వం స్పందించాలి, ప్రజలు స్పందించాలి, అందరిలో చైతన్యం అంతా నడవాలండి. గుడిలో దేవతకి భద్రత లేకపోతే ఎంత సిగ్గు చేయటో ఒక డాక్టర్కి అలాంటి తన వర్క్ ప్లేస్లో ఉండాలండి. ఒక పోలీస్ ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టలేము, అలాంటిది ఒక డాక్టర్ని హాస్పిటల్కి వచ్చి ఇంత నిర్మానుషంగా జాలి దయ ఇలాంటివి లేకుండా చేయడం అనేది అందరినీ మనసుని కలిసివేసే విషయం అండి. అది గాయాలైనా సరే ఎవరికైతే గాయాలైనా మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ కి రావాల్సిందే ఆబ్వియస్లీ అండి. లైక్ ట్రీట్ చేయాలి. మళ్ళీ ఎవరైతే బాగుపరుస్తున్నారో వాళ్ళే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలపడము చాలా బాధాకరమైన విషయం అండి. ప్రభుత్వం స్పందించాలి, ప్రజలు స్పందించాలి, అందరిలోనూ చైతన్యవంతం రావాలి, అందరూ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు ఇది చాలా మంచి ప్రోగ్రెస్గా తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్ళండి, అందరిలో చైతన్యవంతం కలిగించే శక్తి మీడియాకి అందరికి మాత్రం ఉంది. అండ్ ఇది కండక్ట్ చేసినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి, పోలీస్ వ్యవస్థకి అండ్ ఇంత మంచి కవరేజ్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అండి, డాక్టర్స్ అలాగే వాళ్ళు చేస్తున్న కష్టానికి దానికి తగిన ఫలితం రాకుండా వాళ్ళు ఇంకా ఇన్ రిటర్న్ ఇంకా బాధలు పడుతున్నారు. అండ్ నిజంగా ఇది చాలా మనసుల్ని కలిసివేస్తున్న దృశ్యమే ఇది. సో తెలుసుకుందాము, అసలు జెండర్తో సంబంధం లేకుండా ఇట్లాంటి వైలెన్స్ అనేది జరుగుతుంది. మీరేం చెప్తారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్యూటీ డాక్టర్ 36 అవర్స్ షిఫ్ట్లో ఉంది, ఆమె డ్యూటీ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 minutes రెస్ట్ తీసుకుందామని ఒంటరిగా రెస్ట్ తీసుకుంటుంటే అంత ధైర్యంగా బయట వాళ్ళు ఎవరో వచ్చి ఆర్ఎల్స్ లోపల అంత యాక్సెస్ ఇచ్చేసి అంత జరుగుతున్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏం తెలియనట్టు పట్టించుకోకుండా ఉంటే ఇది ఎంత దారుణం అండి అసలు. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ బట్టి జెండర్ ఈక్వాలిటీ గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అట్లనే ఉంది. మేల్స్ యాజ్ వెల్ ఇప్పుడు బాయ్స్ అనేది వన్స్ వాళ్ళు డ్రింక్ చేసి ఏదైనా అబ్యూస్ చేసి ఏదన్నా తీసుకొని ఉంటే దాంట్లో ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకి ఎవరికీ తెలియదు. సో ఇక్కడ మనం తప్పు వీళ్ళ మీద వేయడం, గర్ల్స్ మీద వేయడం, లేకపోతే బాయ్స్ మీద వేయడం అని కాదు, బట్ ఇక్కడ సిస్టమ్ నడిపిస్తుంది అట్లా. ఎందుకంటే అంత క్రైమ్ జరుగుతుంటే 1 hour పీరియడ్లో అంత క్రైమ్ జరుగుతుంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ సౌండ్ లేకుండా ఎందుకు ఉంటుంది? బేసిక్ అక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది ఎట్లా జరుగుతుంది? అంత క్రైమ్ జరుగుతుంటే 1 hour పీరియడ్ టైం నుంచి అంత క్రైమ్ జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటే ఎలా ఉంటారు? అండ్ ఇంకా దారుణమైన యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ గురించి తీసుకుంటే ఇప్పుడు మన ప్లేస్ ఇప్పుడు మనలాగే ఆయన కూడా రెస్పాండ్ అవ్వాల్సింది ఉండే, ఇలా అయ్యింది అని చెప్పేసి బ్లడ్ బాయిల్ ఆయన కూడా రెస్పాండ్ అవ్వాల్సింది ఉండే, కానీ అవ్వలేదు. ఎందుకు? ఇంకా తప్పు వాళ్ళ మీదే కప్పిపుచ్చుతున్నాడు, ఇంకా అమ్మాయి మీదే కప్పిపుచ్చుతున్నాడు. ఏంటి? నైట్ టైం ఎందుకు ఒంటరిగా ఉండడం అని చెప్పేసి. ఎందుకంటే డాక్టర్స్కి బేసిక్గా కొలీగ్స్ ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటారు, ఎవరు రారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి, ఉండేది తక్కువ మంది రెసిడెంట్స్. సో అట్లా ఎవరు ఒంటరిగా ఉండడం ప్రతిసారి ఎవరు ఉండరండి తోడుగా. కాబట్టి ఒంటరిగా ఉన్నంత మాత్రం ఇలాంటి క్రైమ్ జరగడం అనేది చాలా దారుణం. అండ్ ఇంకోటి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోవడం ఇంకా దారుణం. హాస్పిటల్ అనేది ఒక స్పిరిచువాలిటీగా భావిస్తామండి బేసిక్ గా. అది కూడా అలాంటి ఒక గుడ్ ప్లేస్ లో ఎంతో మంది వారియర్స్ బయటకు వచ్చిన ప్లేస్ లో అదే నాట్ ఈవెన్ ఇన్ పెరిఫెరీ, అది ఒక సెంట్రల్ కాలేజ్ సెంటర్లో కోల్కతాలో సిటీలో అంత పెద్ద కాలేజ్లో ఇంత క్రైమ్ జరుగుతుంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏం తెలియనట్టు ఎలా ఉంటుంది? ఆ 1 hour పీరియడ్ క్రైమ్ జరుగుతుంటే. అండ్ ఈవెన్ రెస్పాండ్ అవ్వడం కూడా ఎప్పుడో
ఆ రోజు మార్నింగ్ 4 o'clockకి 4 to 5 జరిగితే రెస్పాండ్ అవ్వడం కూడా ఎప్పుడో 10:30కో 11 o'clock వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం ఏంటి? ఇంత జరుగుతుంటే ప్రిన్సిపల్ ఉండేసి ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఆయనకు వేరే కాలేజ్ క్యాల్కటా కాలేజ్లో మళ్ళీ ప్రిన్సిపల్గా ఇచ్చారు. అసలు ఆ గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు, సిస్టమ్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎంత చేసినా ఎంత పోరాడినా సిస్టమ్ అనేది అంత బ్యాడ్గా ఉండి అంత దారుణంగా వ్యవహరిస్తే మాత్రం ఎవరు ఏం చేయలేరు. బట్ మేము మాత్రం జస్టిస్ జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎంత అగేన్స్ట్గా ఉన్నా ఏమైనా జస్టిస్ జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇది నేను చెప్పాలని. అండ్ ఇంకొకటి, ఇది కామన్ పీపుల్ కూడా, సాధారణమైన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దృష్టికి తీసుకొని అండ్ ఈ విషయాన్ని కొంచెం వాళ్ళు కూడా దృష్టికి తీసుకొని వాళ్ళు కూడా పోరాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, ఒక కూతురు లేకపోతే ఎవరైనా డాక్టర్ అయ్యే కూతుర్లు ఉంటారు. పాపం ఈ వయసులో వాళ్ళకి ఏం తెలియదు, డాక్టర్ అవ్వాలని అనుకుంటుంది. 1000 కళలు పెట్టుకొని నేను డాక్టర్ అవ్వాలమ్మా అంటది, డాక్టర్ అవ్వాలన్నా నాన్న అంటది. అలాంటి అమ్మాయికి రేపు అలాంటి పరిస్థితి వస్తే వీళ్ళు ఎట్లనే కామ్గా ఉంటారా? కామన్ పీపుల్ అంతా, సాధారణమైన జనం అంతా ఇలానే ఉంటారా? కాబట్టి మీరు కూడా స్పందించాలి, మీరు కూడా బయటకు వచ్చి దీనికోసం పోరాడితే న్యాయం దక్కే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎవరు జాయిన్ అయినా అవ్వకపోయినా మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం జస్టిస్ దొరికేంత వరకు. ఆ డాక్టర్కి జస్టిస్ జరిగేంత వరకు మేము మాత్రం నిమిషం గ్యాప్ కూడా తీసుకుండా పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు డాక్టర్ అనమ్ మిన్హాజ్. ఐఎమ్ ఫ్రమ్ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ మేము వచ్చింది ప్రొటెస్ట్ కోసము. అదొకటి నార్మల్ ప్రొటెస్ట్ కాదు. మేము ఇక్కడ చాలా మంది మెడికల్ డాక్టర్సే కాకుండా ఇక్కడ నాన్ మెడికల్ ప్రొఫెషనల్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు చాలా మంది అంటున్నారు, అరే మాకేం అవసరం ఉంది, జస్ట్ మెడికల్ ఇష్యూ కదా, ఇది జస్ట్ మెడికల్ ఇష్యూ, డాక్టర్స్ చూసుకుంటారు అని. ఇది నేను ఐ వాంట్ టు అడ్రస్ దిస్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఇస్ నాట్ అ మెడికల్ ఇష్యూ, ఇది మన నాన్ మెడికల్ ఇష్యూ కూడా. ఎందుకు అంటే తను ఒక భారతదేశం ఆడబిడ్డ, తను ఒక ఆడబిడ్డగా తన వర్క్ స్పేస్ లో తను సేఫ్ గా లేనప్పుడు, అసలు మనము 2 days క్రితం 78th ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఎక్కడుందండి ఇండిపెండెన్స్? కేవలం తన సెమినార్ హాల్ లో ఒక బెడ్ లేగా పడుకోవడానికి సెమినార్ హాల్ లో ఒక డాక్టర్ 36 hours గా డ్యూటీ చేసి తను ఆకలి చూసుకోకుండా, తను ఏం చూసుకోకుండా, ఎంత టైర్డ్ ఉందో చూసుకోకుండా 36 hours డ్యూటీ చేసి, డాక్టర్ అంటే ఒక ప్రాణం పోసే చేతులు అండి. ఆ ప్రాణం పోసే చేతులతోనే మీరు ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది. అందుకే మేము ఇక్కడ ఉన్నది ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ ఒకటి మాకు జస్టిస్ కావాలని కాదు, రేపు మరొకటి వచ్చే రోజుల్లో వేరే ఆడబిడ్డతో, అది మెడికల్ అయినా నాన్ మెడికల్ అయినా, వేరే ఆడబిడ్డతో ఇది కాకుండా అని మేము ఇక్కడ ఉన్నాము. వీ వాంట్ జస్టిస్ అని అందుకే అంటున్నాము. ఒకప్పుడు బేటీ బచావో బేటీ పడావో అన్నారు, ఇప్పుడు బేటీ పడి తను చదువుకుంది, లేకిన్ బచ్చీనై. తను ఇవాళ అందరి ముందు ఆ రోజు ఎంత హీనంగా తనతో అయిందంటే చెప్పలేకపోతున్నాం అసలు. ఆ న్యూస్ చదువుతుంటేనే నాకైతే లిటరల్లీ ఐ కాంట్ ఇమాజిన్ అండి. ఆ మెడికల్ రిపోర్ట్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, వెజనల్ బ్లీడింగ్, లిటరల్లీ హారబుల్ సిచ్యువేషన్. సో మీకు ఎట్లుంటాయి సేఫ్టీ పరంగా, మీకు ఎట్లుంటాయి మీ హాస్పిటల్స్? ఒక్క హాస్పిటల్ అని కాదు, ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రాపర్ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఒక డాక్టర్ డ్యూటీ చేశాక రెస్ట్ తీసుకుందామని వెళ్తే ఒక బెడ్ లేదు, తనకి ఒక బెడ్ షీట్ లేదు ప్రాపర్ గా, ఓకే సో దట్ వీ కెన్ రెస్ట్ అని. వాష్రూమ్కి వెళ్దామంటే ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ లేదు, అక్కడ వాటర్ తాగుదామంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. ప్రైవేట్ దగ్గర వెళ్తే ప్రైవేట్ లో ఉంది కదా, మేము డాక్టర్స్ గా మాకు ఒక చిన్న వాష్రూమ్ ఫెసిలిటీ లేనప్పుడు, ఒక బెడ్రూమ్ ఫెసిలిటీ లేనప్పుడు అయినా కూడా మేము ఇవన్నీ పక్కన పెట్టి అందరికి వేరే వాళ్ళ ప్రాణం కాపాడాలని మేము అనుకుంటున్నాము. అందుకే మేము అవన్నీ ఆలోచించకుండా ఇవాళ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది ప్రొటెస్ట్? ఎన్ని డేస్ వరకు కంటిన్యూ చేస్తారు? ఇది ప్రొటెస్ట్ ఎన్ని రోజులు, ఒక లిమిటెడ్ టైం దాకా కాదు. ఈ ప్రొటెస్ట్ మాకు జస్టిస్ దొరికేదాకా కావాలి. ఈ ప్రొటెస్ట్ జస్టిస్ అంటే ఏంటంటే వేరే రోజు వచ్చే రోజుల్లో వేరే అమ్మాయితో జరగొద్దు. ఎందుకంటే అందరూ అనుకుంటారు మెడికల్ కదా అని. 10 years క్రితం నిర్భయ కేసు 1 అయింది, అయినా కూడా 10 years తర్వాత కూడా అప్పుడు అన్నారు, అరే ఏం అవసరం ఉంది, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది అన్నారు. ఈమె అయితే తన వర్క్ స్పేస్ లో ఉంది కదా. ఎక్కడ తను ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, లేకపోతే యాంకిల్ వరకు డ్రెస్ వేసుకోవడం కావచ్చు, ఎక్కడ అలాంటిది లేదు. వెరీ ప్రాపర్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ లోనే జరిగింది ఇదంతా. ఒకప్పుడు అనేవాళ్ళు కదా, అరే అమ్మాయి చిన్న బట్టలు వేసుకొని బయటికి వెళ్ళింది అందుకే అని. ఇప్పుడు ఏమంటారండి, బట్టలు ఉన్నాయి, వైట్ కోట్ లో ఉంది, తన వర్క్ స్పేస్. అండ్ ఇంకొక కేసు, మన దిశ కేసు మనం చూసుకుంటే 2019 లో జరిగింది. ట్రావెలింగ్ అలోన్, సో అలోన్ గా ట్రావెల్ చేస్తుంది. అది జరిగిందంటే ఇన్సిడెంట్ ఒక పార్ట్ అనుకోవచ్చు, బట్ హాస్పిటల్ ప్రిమిసెస్ ఒక స్పిరిచువాలిటీ లాంటి హాస్పిటల్, అది కూడా వెస్ట్ బెంగాల్ ఎంతో మంది లీడర్స్ బయటకు వచ్చిన ప్లేస్. మరి అంటారు కదా డాక్టర్స్ అంటే మాకు దేవుడు సమానం అంటారు, అంటే దేవుడితో ఇలా చేస్తారా మరి మీరు? మరి అదే హాస్పిటల్లో, దేవాలయం లాంటి హాస్పిటల్లో దేవుడు లాంటి డాక్టర్ తో ఇలా చేశారంటే
అసలు సిగ్గుపడాలండి మనము ఒక భారతీయులుగా. వేరే కంట్రీకి వెళ్తే అరే భారతదేశం కల్చర్ అంటే అసలు వాళ్ళకి చాలా రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ వీళ్ళ కల్చర్ వీళ్ళ నేషన్ గురించి కావచ్చు వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకి. ఇప్పుడు మనం ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలండి? ఒకప్పుడు అనేవాళ్ళు 10th లో టెక్స్ట్ బుక్స్ చదివే వాళ్ళం మేము, అరే భారతదేశం అంటే గొప్ప దేశం, అది అక్కడ స్త్రీకి సమ్మానం, స్త్రీ అంటే ఒక దేవునికి దేవత అని సమ్మానించే వాళ్ళు కదా. ఇప్పుడు ఏమని ఎగ్జాంపుల్ ఇస్తారు మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. అది ఐ వాంట్ టు అడ్రస్ ఓన్లీ వన్ థింగ్, ఒకటే కంక్లూజన్ అండి. అమ్మాయికి తనకు మీరు పూజించకపోయినా కూడా తనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. అది డాక్టర్ అయినా అది డాక్టర్ కాకపోయినా కూడా మేము డాక్టర్. అందుకే మేము ఇక్కడ డాక్టర్స్ కాకుండా నాన్ మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు కూడా వచ్చారండి. సో వీ వాంట్ జస్టిస్. రేపు వేరే ఒక అమ్మాయితో ఇది జరగదు, రేపు ఒక ఆడబిడ్డతో జరగదు, అది భారతదేశం అయినా బయట అయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి చాలా మంది అటెండ్ అయ్యారండి ఈ ప్రొటెస్ట్ కి. డిఫరెంట్ హాస్పిటల్స్, డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి ఇంటర్న్ స్టూడెంట్స్ అలాగే పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. నిజంగా ఇది కేవలం డాక్టర్స్ కాదు, నాన్ మెడికల్ ప్రొఫెషన్స్ కూడా ఈ ఇష్యూ అనేది అడ్రస్ చేయాలి. కొంతమంది ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళు ఏ పాయింట్స్ మీద అడ్రస్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటో తెలుసుకోవాల్సిందే. హలో, ఐఎమ్ డాక్టర్ తేజస్విని. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ సిన్స్ 1 week మనందరం చూస్తున్నాము. దిస్ ఈస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ ఏ డాక్టర్. ఇది ఒక మహిళ యొక్క సిచ్యువేషన్, మహిళకి సేఫ్టీ లేని సిచ్యువేషన్. అండ్ అది ఎక్కడో రోడ్డు మీదనో లేకపోతే ఏదో పబ్లిక్ ప్లేస్ లో జరిగింది కాదు, మేము దేవాలయంగా భావించే ఒక హాస్పిటల్లో జరిగింది. వి ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ యాజ్ అవర్ గాడ్. మేము పేషెంట్ ఎవరు వచ్చినా కూడా దేవుడితో సమానం. వాళ్ళ పెయిన్ ని మా పెయిన్ గా తీసుకొని మేము వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా అత్యాచారం చేయడమే కాకుండా మర్డర్ చేశారు. మర్డర్ చేయడమే కాకుండా అండ్ పోస్ట్ మర్డర్ దే హ్యావ్ అగైన్ రేప్డ్ హర్. సో ఎంత హీనియస్ ఇన్సిడెంట్ ఇది, ఎంత హీనియస్ క్రైమ్, ఎంత పెయిన్ గుండా తను వెళ్ళి ఉంటుంది. సో నోబడీ ఈస్ షోయింగ్ వాట్ ఎవర్ షీ హాస్ గాన్ త్రూ అండ్ నోబడీ ఈస్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైన్స్ దిస్. మా బాధ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 week 10 days అవుతుంది. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైన్స్ దిస్ గర్ల్? ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వట్లేదంటే హ్యాండ్ ఓవర్ ద క్రిమినల్స్ టు డాక్టర్స్. వీఆర్ రెడీ టు గివ్ పనిష్మెంట్ టు దెమ్. మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వడం మాకు తెలుసు, ఇట్లాంటి జరిగినప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కూడా మాకు తెలుసు. సో వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ అర్జింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ నేషనల్, ఇండియన్ సిటిజన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వీఆర్ రిక్వెస్టింగ్, ప్లీజ్ టేక్ యాక్షన్ అగైన్స్ దట్ గర్ల్. ఎక్కడో కోల్కతాలో జరిగింది అని కాదు, రేపు నీ ఇంట్లో జరగచ్చు, నా ఇంట్లో జరగచ్చు, నాకైనా జరగచ్చు. టుడే వి గర్ల్స్ హ్యావ్ కమ్ అవుట్ అండ్ వీఆర్ స్పీకింగ్ బికాస్ మాకు అసలు సేఫ్టీ లేదు. భయం వేస్తుంది హాస్పిటల్లో కూర్చొని ఒక పేషెంట్ ని చూడాలంటే. వీడేమన్నా వెపన్ తీసుకొని వచ్చాడా, వీడేమన్నా గాంజా తీసుకొని వచ్చాడా, వీడేమన్నా పెట్టుకొని వచ్చాడా అని మాకు చాలా భయం వేస్తుంది. పేషెంట్ ని ట్రీట్ చేయాలంటే ఇంతకు ముందు దేవుళ్లాగా సమానంగా చూసి మేము వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా భయం వేస్తుంది. ఒక మేల్ పేషెంట్ 2-3 వచ్చిండ్రు అని అంటే అమ్మో మాకు సేఫ్టీ అవసరం, సెక్యూరిటీ అవసరం. మేము పేషెంట్స్ ని చూడకపోతే కోవిడ్ టైంలో మేము ఎంత సర్వీస్ చేస్తామో మీరు అందరు చూసారు. అదే డాక్టర్స్ ని ఈ రోజు ఇంత హీనియస్ గా మీరు చేయడం. ఆ అమ్మాయి కూడా కోవిడ్ టైంలో చేసి ఉంటది కదా, బీయింగ్ ఎ చెస్ట్ ఫిజిషియన్ షీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూరింగ్ కోవిడ్. యాజ్ సైమల్టేనియస్లీ మేమందరం ఎంత స్ట్రెస్ తీసుకున్నామో తను కూడా తీసుకొని ఉంటుంది బికాస్ షీ చెస్ట్ ఫిజిషియన్. అంత హార్డ్ వర్క్ చేసిన అమ్మాయికి ఇస్ దిస్ ద గిఫ్ట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ గివింగ్ టు హర్? అసలు ఒక డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి, తర్వాత రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్స్ చేసి, తర్వాత ఎంబీబీఎస్ క్రాక్ చేసి, ఆ పీజీ సెట్ రాయాలంటే మళ్ళీ నీట్ లో క్రాక్ చేసి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. దాదాపు ఒక 10 years 12 years కష్టపడితే కానీ ఆ పల్మో స్టేజ్ కావచ్చు, ఆప్థాలమీ ఆర్థో కావచ్చు, ఏ స్టేజ్ అయినా వాళ్ళు అనుకున్న డిపార్ట్మెంట్స్ లోకి వస్తారు. అంత స్ట్రగుల్ హార్డ్ వర్క్ చేసి కేవలం పడుకోవడానికి ఒక సెమినార్ హాల్లో కూడా తనకి సేఫ్టీ లేకుండా, అది కూడా ఒక స్పిరిచువల్ గా భావించే ప్లేస్ లో ఇలా జరగడం చాలా దారుణం అండి. సో ఈ సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి మీ హాస్పిటల్స్ లో? See, all of us, ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, all of us being a woman, I think being a woman is the biggest mistake ఏమో అనిపిస్తుంది నాకు. ఉమెన్ అవ్వడమేనా మేము చేసిన తప్పు, ఒక ఆడపిల్లకు పుట్టడమేనా మేము చేసిన తప్పు? ఇంకా వాట్ ఎల్స్ దే కెన్ టేక్? ద ప్రికాషన్స్ హ్యాస్ టు బి టేకెన్ బై ఎవరు తీసుకుంటారు? ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కాదు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఒక ఆడపిల్లని ఒక తల్లిగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో చూసుంటే ఈ రోజు ఇది ఇంత సిచ్యువేషన్ రాకపోయింది. ఆల్ ఆఫ్ us are facing some or the other challenges, ప్రొఫెషనల్ ఛాలెంజెస్ కానివ్వండి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో సేఫ్టీ ఇస్ ద ప్రయర్ ఇష్యూ. వి అర్జ్, మేము మాకు శాలరీస్ హైక్ చేయండి, లేకపోతే మాకు ప్రమోషన్స్ ఇవ్వండి అని మేము అడుగుతలేం, కానీ మాకు జస్ట్ మినిమం సేఫ్టీ, బేసిక్ సేఫ్టీ ప్రొవైడ్ చేయండి. దట్ టు ఆన్ ద రోడ్స్ మేము అడుగుతలేము. రోడ్డు మీద పోయేటప్పుడు మాకు సేఫ్టీ ఇవ్వండి అంటలేము. ఒక దేవాలయం లాంటి హాస్పిటల్లో మాకు సేఫ్టీని ఇవ్వండి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఒక స్లోగన్ ఇచ్చింది, బేటీ పడావో బేటీ బచావో. అమ్మాయి చదువుకున్నది, బచాయించడం ఎవరిది బాధ్యత? ఈ రోజు బచాయించలేకపోయినరు, ఎవరిది మిస్టేక్? సో రేపు మా పొజిషన్ కూడా అదే. వీఆర్ రియల్లీ స్కేర్డ్ టు వర్క్, నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటల్స్. ఎక్కడైనా వర్క్ చేయాలంటే మాకు చాలా భయం వేస్తుంది. ఇంట్లో ఉంటే సరిపోతుంది, కనీసం మనిషిగా అన్న బ్రతుకుతాం కదా అని. డాక్టర్స్, వీఆర్ అవర్ ఓన్లీ సింపుల్ రిక్వెస్ట్ ఇస్
ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ as soon as possible, because మా బ్లడ్ బాయిల్ అవుతుంది. వాట్ ఎవర్ ద పెయిన్ షీ హాస్ గాన్ త్రూ లాస్ట్ మినిట్స్ లో తను ఎంత పెయిన్ వెళ్ళి ఉంటుందో, బికాస్ వీఆర్ ఆల్సో ఫీమేల్, వీ హ్యావ్ ఆల్సో వర్క్. మాకు తెలుసు వర్క్ ప్రెషర్ ఉంటుంది, పేషెంట్స్ ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియర్, ఇన్ని ప్రెషర్స్ ని టాలరేట్ చేసుకుంటూ దట్ ఇడియట్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ స్ట్రగుల్, వాట్ ఎవర్ ద టార్చర్ దే హ్యావ్ పుట్, మేమంతా వీ కెన్ ఇమాజిన్ ఆ పిక్చర్స్ చూస్తుంటే. సి జస్టిస్ ఓన్లీ క్యాండిల్ మార్చ్ చేస్తానో, ఇట్లా ధర్నాలు ర్యాలీలు చేస్తానో కాదు, మనుషులు మారాలి అండ్ మెంటాలిటీ షుడ్ చేంజ్. సో మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏం లేదండి, హూ ఎవర్ ద క్రిమినల్స్ ఆర్ దేర్, వితౌట్ ఎనీ పార్షియాలిటీ, ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వితౌట్ ఎనీ పార్షియాలిటీ ద క్రిమినల్స్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ అండ్ ద క్రిమినల్స్ ఇప్పుడు డెత్ పెనాల్టీ షుడ్ బి గివెన్. నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పోజింగ్ ద గర్ల్స్ పిక్చర్. డోంట్ యూ హ్యావ్ షేమ్? ఆ అమ్మాయి పిక్చర్ ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు, క్రిమినల్స్ ని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తలేరు? క్రిమినల్స్ షుడ్ బి ఎక్స్పోజ్ నౌ, గర్ల్ ఫోటో కాదు ఎక్స్పోజ్ చేయాల్సింది. అక్కడ అంతా జరుగుతున్నప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ ఏం లేదా? వీళ్ళు దాడి చేస్తుంటే అక్కడ అద్దాలు ఇవన్నీ పగలు కొడుతుంటే, హాస్పిటల్ ఫర్నిచర్ ఇవన్నీ జరుగుతుంటే ఆ ఫుటేజ్ మాత్రం ఉంది కానీ ఈ ఫుటేజ్ లేదు. So you have all seen whatever has happened. So we as a doctors, the government should immediately take action, and criminals ki matram whatever the punishment కంపల్సరీగా విత్ ఇన్ 24 hours ఇంత చేస్తున్నాం. వరల్డ్ వైడ్ గా జరుగుతుంది ఇది. నాట్ ఓన్లీ దిస్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ఒక్క హోమ్ కాదు, ఇది చాలా మంది పెయిన్. కాబట్టి ప్లీజ్ వి రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ అండ్ మే ద జస్టిస్ బి సర్వ్ టు డాక్టర్ మౌమిత. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.